ఇదిగో సిలువ మ్రాను, సిలువపై వ్రేలాడే క్రీస్తు. రండి ఆరాధించండి, రక్షణ పొందండి. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణిని చూస్తున్న వారందరికీ యేసు నామం పేరిట శుభోదయం. ఈ పవిత్ర శుక్రవారం రోజున మనం ధ్యానించబోయే అంశం చాచిన చేతులు. పవిత్ర శుక్రవారంలో అడుగుపెట్టిన మనము దేవుని యొక్క ప్రేమ, దయ, యేసు తన 2 చేతులను చాచి ఎలా చాటి చెప్పారో ఈరోజు మనం ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా నేను ఒకసారి మ్రానుచే చెక్కబడిన యేసు చేతులను నేను గమనించాను. దానిలో ఒక చెయ్యి సిలువను పట్టుకొని ఉన్నారు. ఇది ప్రపంచానికి యేసుని సిలువ విలువలను, యేసు యొక్క త్యాగపూరిత ప్రేమను గుర్తుకు తెస్తుంది. యెషయా ప్రవక్త పలికినట్లుగా, నిశ్చయంగా ఆయన మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను, ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనం భావించితిమి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనములు. యేసు సిలువపై అనుభవించిన బాధ మరియు మరణంలో మానవాళి పట్ల దేవుని ప్రేమ మరియు దయ యొక్క అంతిమ లక్ష్యమని మనము ఎరగవచ్చు. క్రీస్తు సిలువ మీద చాచిన 2 చేతుల ద్వారా మనం క్షమాపణ, స్వస్థత మరియు దేవునితో సమాధానము పొంది ఉన్నాము. ఈ పవిత్ర శుక్రవారం యొక్క సందేశము యేసు సిలువ వేయబడిన చారిత్రక సంఘటనకు మించి మన సిలువ విలువలను స్వీకరించి మరియు త్యాగ మార్గంలో క్రీస్తును అనుసరించమని పిలుపునిస్తుంది. యేసు తన సిలువను కలువరికి మోసుకొని పోయినట్లే మనం కూడా ప్రతిరోజు మన సిలువలను మోసుకొని ఆయనను వెంబడించాలని పిలువబడ్డాము. దేవుని సమృద్ధి గల జీవితం నుండి మనం దూరం చేసే చెడు మార్గాలను, కష్టాలను మరియు హింసలను దేవునికి అర్పించి ఇతరులకు సేవ చేసే సిలువను స్వీకరించుదాం. సువార్త విలువలను జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనము బాధలను, కష్టాలను మరియు అవమానాలను ఎదుర్కొంటాము. అయినప్పటికీ మనము సిలువ వేయబడిన క్రీస్తుపై మన దృష్టిని ఉంచటానికి మనము పిలువబడ్డాము. ఎందుకంటే యేసుని సిలువపైకి తీసుకొచ్చింది యూదులు లేదా రోమియులు కాదు, కానీ మానవాళి పట్ల దేవుని అమితమైన ప్రేమ మరియు కరుణ. ఈ పవిత్ర శుక్రవారం రోజున ప్రేమ కోసం సిలువను సహించిన యేసు యొక్క చాచిన చేతుల్లో మనం ఓదార్పు మరియు బలాన్ని పొందుదాం. క్రీస్తు మరణం యొక్క రహస్యం ద్వారా మనకు రక్షణ బహుమతి మరియు కొత్త జీవితం యొక్క వాగ్దానము అందించబడుతుందని తెలుసుకొని ధైర్యము మరియు వినయంతో మన సొంత సిలువను స్వీకరించడానికి మనం ప్రేరణ పొందుదాము. మరియు మన ప్రభువైన క్రీస్తుతో మరణం నుండి పునరుత్థానం వరకు ప్రయాణిస్తున్నప్పుడు మన హృదయాలు సిలువ శక్తితో రూపాంతరం చెందుతాయి. ఆమేన్.